హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి ఐక్యూ నుంచి త్వరలో ఐక్యూ G10R మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి ఈ మంత్ 24th అయితే లాంచ్ అవుతుంది. మనకి అండర్ 20K రాబోతుంది అనమాట. అండర్ 20K వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే ఈసారి ఇందులో మనకి మెయిన్గా ఇంప్రూవ్ చేసింది ఏమంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్స్ సపోర్ట్ చేస్తాయి. సో మనం మెయిన్గా ఐక్యూలో చూసేది ఎక్కువ పర్ఫార్మెన్స్ అనమాట. ఈసారి వీళ్ళు పర్ఫార్మెన్స్ పైన ఫోకస్ చేయలేదు. ఈసారి వీళ్ళు ఇక్కడ కెమెరాస్ మీద ఫోకస్ చేస్తామని చెప్పవచ్చు. మెయిన్గా మనకు ఐక్యూ అంటేనే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. నాట్ ఓన్లీ కెమెరాస్, మిగతా డిపార్ట్మెంట్ అన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. అవన్నీ కూడా మనము తెలుసుకుందాం అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిఫికేషన్ కొద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చెప్పే స్పెక్స్ అన్ని కూడా కన్ఫర్మ్ స్పెక్స్ అనమాట. ఫ్రంట్ అయితే కోడ్ డిస్ప్లే ఉంటుంది. సో అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో ఇలాంటి సపోర్ట్ చేయదు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన డ్యూరబిలిటీ, ఇది మనకి IP68 అండ్ 69 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి MIL STD 8 సర్టిఫికేట్ ఉందని చెప్పొచ్చు. సో మనకి ఇది మిటిగేట్ అనమాట. అంటే మనకి మిటిగేట్ షాక్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది చెప్పవచ్చు. మనకి అల్ట్రా స్లిమ్ ఫోన్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. 0.739mm థిక్నెస్ ఉందన్నమాట. అంటే మనం డిస్ప్లే అనుకుందాం. ఇది 6.78 inches 1.5K కార్డ్ కోడ్ AMOLED డిస్ప్లే రాబోతుంది. అలాగే 120 Hz అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పచ్చు. యాక్చువల్గా మనం ఈ సెగ్మెంట్లో 144 Hz కూడా చూస్తుంటాము. మనకి H.10+ సపోర్ట్ ఉంది. 1 billion కలర్స్ ఉన్నాయి. 1.5K రెజల్యూషన్ అనమాట. అంటే ఫుల్ HD రెజల్యూషన్ చెప్పవచ్చు. మెయిన్గా మనము గేమింగ్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఏమైనా సినిమాలు చూసేటప్పుడు కానీ బాగుంటుంది అనమాట. మనకి రెజల్యూషన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 7400 ప్రాసెస్ అయితే ఇచ్చేస్తారు. ఇది 4 బిల్ట్ బ్రౌజర్ LPDDR4X కానీ 5X అని ఇవ్వచ్చు. అలాగే UFS 4.0 రాబోతుంది అనమాట. ప్రాసెసర్ అంత హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కానీ సో కాకపోతే నార్మల్ యూజ్కి అలాగే జనరల్ యూజ్కి ఈ ప్రాసెసర్ అయితే బాగుంటుంది అనమాట. అంటే మన నార్మల్ యూజ్ కంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఎడిటింగ్ పర్పస్ కానీ సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుంది. మనకి ఈసారి ఫన్ టచ్లో చాలా చేంజెస్ జరిగాయని చెప్పొచ్చు. ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి? ఎరేజర్ 2.0 స్క్రీన్ ట్రాన్స్లేషన్ అయితే చెప్తున్నారు. యాక్చువల్గా మనం ఈ ఫీచర్ యూజ్ చేసుకొని మనం ఏమైనా వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు ఇలా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అలాగే మనకి సర్టిఫికేట్లు సర్చ్ కూడా ఫీచర్ ఉంది అనమాట. మీకు ప్రాసెసర్లో ఒకటి చెప్పేది మర్చిపోయినా అనమాట. ఇందులో మనకి లార్జెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే పెట్టారని చెప్పొచ్చు. మనకి ఇది గ్రాఫైట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ రాబోతుంది. ఓవరాల్గా ఈ వేపర్ కూలింగ్ ఛాంబర్ వల్ల యూజ్ అయితే ఉంటుంది. అంటే మొబైల్ హీట్నెస్ని తగ్గిస్తుంది అనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డెవల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఔరా లైట్ కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇది మనకి రింగ్ LED ఫ్లాష్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 15 పిక్చర్. ఇది సోనీ IMX 882 సెన్సర్ మీద రాబోతుంది. చాలా బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. మన మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే OS సపోర్ట్ ఉంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా బాగుంటుంది. మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. సెకండరీ కెమెరా మనకి ఇక్కడ 2MP ఉంటుంది. ఇది డెప్త్ కెమెరా అండ్ మ్యాక్రో కెమెరాకి అస్సలు మెన్షన్ చేయలేదు అనమాట. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఇంకా మ్యాక్రో కెమెరా వస్తుంది అనుకుంటున్నా, చూడాలన్నమాట. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ 30 ఇచ్చారు. 30 అంటే చాలా బెటర్ ఫోటోస్ కవర్ చేయగలదు. మేజర్గా ఎవరైతే ఫ్రంట్ నుంచి మంచి సెల్ఫీ ఫోటోస్ అలాగే గ్రూప్ ఫోటోస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఫ్రంట్ కెమెరా కొంచెం బాగుంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా కూడా 4K వీడియో అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పెద్ద హైలైట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. దీనిగా ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. లాస్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. 5700 mAh బ్యాటరీ పెట్టారనమాట. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 90 వాట్స్ అయితే మనకి ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. బేసిక్గా మనం ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఎక్స్పెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే క్లియర్ చేస్తామని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇది మనకి అండర్ 20Kలో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. మీకు ఈ మొబైల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.